ఆల్ ఐ నీడ్ ప్రోడక్ట్ అయితే వాడేద్దాం. నిన్న వచ్చింది కదా పార్సల్, అన్బాక్సింగ్ అయితే చూసేశారు. సో ఇప్పుడు నేను దానికోసమని మంచి శారీ కట్టుకున్నాను. ఒకసారి బయటికి కూడా వెళ్ళొద్దామని. ఇంకా చూద్దాం ఎట్లే ఉంటుందో. మేకప్ అయితే ఎప్పుడో కాలేజ్ అప్పుడు వేసుకున్నాను. తర్వాత ఇంకెప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎట్లుంటుందో నా ఫేస్ మీద. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునే లాక్మీ మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో ఫస్ట్ ఇచ్చిన ప్రైమర్ అయితే వాడుతున్నాను. పెట్టుకుంటే అసలు ఎంత స్మూత్ ఫీలింగ్ ఉందంటే, మన ఫేస్ మీద ఇట్లా అప్లై చేస్తుంటే మంచి సాఫ్ట్నెస్, అసలు మన స్కిన్ ఇంత సాఫ్ట్గా ఉంటుందా అన్నట్టు అనిపించేసింది. అంత బాగా అనిపించిన తర్వాత ఈ బీబీ క్రీమ్ అయితే ఆల్ టైప్ స్కిన్ వాళ్ళకైతే సెట్ అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే ఈజీగా బ్లెండ్ అయిపోయింది. ప్రైమర్ పెట్టిన తర్వాత ఇది అప్లై చేస్తే మనకి బ్లెండర్ పఫ్ ఉంటుంది కదా, అది కూడా అవసరం లేదు. డైరెక్ట్ మన హ్యాండ్స్ తోటే నైస్గా వచ్చేసింది. చాలా అంటే చాలా మంచిగా స్కిన్లోకి కలిసిపోయింది. అస్సలు మేకప్ వేసుకున్నట్టు కూడా లేదు ఫీలింగ్. జస్ట్ ఎంత స్మూత్గా అనిపించిందంటే అంత స్మూత్గా ఉంది. ఈ కాజల్ కూడా బాగానే ఉంది. మంచిగానే ఫినిషింగ్ ఉంది. మరి స్మజ్ అవుతుందో లేదో తెలీదు. 24 అవర్స్ 12 అవర్స్ అట్లా చెప్తారు కదా, చూడాలి ఎన్ని గంటల సేపు ఇట్లా స్మజ్ కాకుండా ఉంటుందో చూడాలి. ఈ మస్కారా కూడా వాటర్ ప్రూఫో కాదో తెలీదు. ఒకసారి చెమటలు పడితే అర్థమవుతుంది కదా మస్కారా వాటర్ ప్రూఫో కాదా అని. నేను అది కూడా రివ్యూ ఇస్తాను మంచిగా ఉందో లేదా అని. మస్కారా అయితే అప్లై చేశాను. నా ఐలాషెస్ అయితే చాలా పెద్దగానే ఉంటాయి. ఇంకా దుద్దిన తర్వాత ఇంకా పెద్దగా అనిపించేసినాయి. ఇదొక్కటే నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. మరి ఎట్లుంది మీరే కామెంట్ చేయండి. ఇంకొకటి ఇది లిప్స్టిక్ ఉంది. కొంచెము బ్రౌన్ ఇంకా నూడ్ టైప్లో ఉంది. కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది నా ఫేస్కి. మరి వేరే వాళ్ళకి పెట్టుకుంటే బ్రౌన్ అట్లా వస్తుంది. నేను రివ్యూస్ చూసాను కదా, వాళ్ళకి పెట్టుకున్నప్పుడు నూడ్ కలర్స్ ఇంకా కొంచెము బ్రౌనిష్ షేడ్ వచ్చింది. నేను పెట్టుకుంటే మాత్రం కొంచెము ఆరెంజ్ షేడ్ లాగా, రెడ్డిష్ ఆరెంజ్ షేడ్ లాగా అనిపించింది నా ఫేస్కి. ఇంకొకటి ఇది బ్లష్ ఇచ్చారు. ఈ బ్లష్ కొంచెం యాడ్ చేశాను, నాకు అలవాటు లేదు కదా, అందుకని ఇంకా తర్వాత సెట్టింగ్ స్ప్రే అయితే కొట్టేశాను. ఇది ఫస్ట్ టైం నేను వాడడం, అస్సలు వాడలేదు ఎప్పుడు సెట్టింగ్ స్ప్రే. ఏదో నాకు మేకప్ అంతా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నట్టుంది. ఇది అర్థం కాలేదు ఎలా వేసుకోవాలో. మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. వేసుకున్నానే కానీ మొత్తం వాటరీ లాగా ఉంది ఫేస్. కొంచెం ఫ్యాన్ గాలికి కూర్చుంటే ఆరిపోయింది. దాని తర్వాత ఇక నేను నార్మల్గా హెయిర్ స్టైల్ అయితే దూకుందాం అనుకున్నా. ఇంకా హెయిర్ అయితే ఆరలేదు. అందుకనే ఫ్యాన్ గాలికి కొంచెం సేపు కూర్చొని, లేదంటే ఎండకు కూర్చొని వచ్చిన తర్వాత జడ వేసుకుంటాను. ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇంతకీ ఈ శారీ ఎలా ఉంది చెప్పండి. ఈ శారీ అయితే నేను మా మమ్మీ దగ్గర తీసుకున్నాను. మా మమ్మీ నాకు ఇచ్చేసింది. మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక 2-3 చీరలు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తూనే ఉంటాను ఎప్పుడు. ప్రతి ఒక్కరు అంతే కదా. నేనైతే నాకు ఏ చీర కనిపిస్తే ఆ చీర పట్టుకొని వచ్చేస్తాను. ఏందో మరి మా మమ్మీ ఏమనుకుంటుందో ఏమో కానీ నేను మాత్రం ఏమి వెనక ముందు ఏం ఆలోచించకుండా ఏదైనా చీర కనిపించింది, ఏదైనా మా అమ్మ కొత్త చీర తెచ్చుకుందంటే అమ్మ నేను తీసుకుపోతున్నాను ఎత్తుకొచ్చేస్తున్నాడు సంచిలో పెట్టుకొని. మరి లుక్ ఎట్లుంది చెప్పండి. మంచిగా ఉందా శారీ. మంచి ఇది లైట్ వెయిట్ ఉంది. కానీ ఇంకా ఎండాకాలం అయితే పని చేయదు. ఇంకా బ్లాక్ కలర్ ఉంది కదా, ఇంకా టీచర్స్ వాళ్ళకి అట్లా అయితే చాలా బాగుంటుంది ఇది శారీ అని అనిపించింది. ఇంకొకటి అవుట్ఫిట్ ఎండాకాలం అయితే వేసుకోలేము, ఎందుకంటే కొంచెము అంత సాఫ్ట్నెస్ లేదు శారీ. కొంచెం బరకగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ లైట్ వెయిటే ఉంది శారీ అయితే. ఇంకా 2 స్టెప్పులు అయితే వేసాను. మేకప్ అయితే చాలా అంటే చాలా నైస్ లుక్ వచ్చిందండి. చూడండి మీరే, చాలా షైన్ అవుతున్నాను నేను. నా ఫేస్ అయితే చాలా గ్లో అవుతుంది. బాయ్ మరి.